ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసింది కేవలం ఛాలెంజ్ కోసమేనా లేక ఇంకేదైనా ఇంట్రెస్ట్? రేయ్, నా టేస్ట్ ఏంటి, ఆ అమ్మాయి సైజ్ ఏంటి? కేవలం పందెం కోసమే. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే అలా అనిపించట్లేదే. నీతో మాట్లాడుతుంటే తనలో ఏదో ఎక్సైట్మెంట్ కనబడుతుంది. ఒట్టు వేయడానికి నీ చేతులు ముట్టుకుంటే తనలో ఏదో అలజడి కనిపించింది. అవునా? నిజమన్నయ్య, నేను చూశాను కదా. ఒకవేళ ఆ అమ్మాయికి ఏమైనా నీ మీద... రేయ్ పిచ్చోడా, నేను నా పందెంలో గెలవడానికి యాక్ట్ చేస్తుంటే తను తన సిస్టర్కి ఇక్కడ జాబ్ ఇప్పించడం కోసం యాక్ట్ చేస్తుంది. ఇద్దరి దగ్గర అవసరాలే కానీ ఇష్టాలు ఇంకేవో లేవు. ఓకే, చూద్దాం. అయ్యా, అమ్మాయి అబ్బాయి జాతకాలను బట్టి చూస్తే ఈ రోజుకి సరిగ్గా 7 రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి నిశ్చితార్థం చేసుకుంటే ఈ బొమ్మ సూపర్ హిట్ అవడం గ్యారంటీ. జంట సూపర్ హిట్ అని మా కాబోయే కోడలు జాతకమే చెప్పిందండి. అందుకే ఎంతమంది ఎన్ని వెధవేషాలు వేసినా ఈ సంబంధం ఖాయమని పట్టుబట్టింది. మీ అన్నయ్య ఎదవేషాలు వేస్తున్నారన్నది ఎవరినో తెలిసే మనల్నే. అయితే ఈ ముహూర్తమే ఫిక్స్ చేయండి. విన్నారుగా, నిశ్చితార్థం సరిగ్గా 7 రోజులే ఉంది. ఈ లోపలే షాపింగ్లు అవి పూర్తి చేయండి. నిశ్చితార్థం కూడా పెళ్ళంత ఘనంగా జరగాలి. నిశ్చితార్థం కూడా పెట్టేస్తున్నారు. పెట్టనివే, ఇల్లు అలాగనే పండగ కాదు, ముహూర్తం పెట్టినది మాత్రం పెళ్లి కాదు. అమ్మా పద్మ, మీ మేనల్లుడి పెళ్లి ఏర్పాట్లు మీరే దగ్గరుండి చూసుకోవాలి. అంత పెద్ద బాధ్యత నా పిల్లానికి ఎందుకులే బా, సిస్టర్స్ ఉన్నారు కదా. వాళ్లల్లో వాళ్ళు కొట్టుకు చావడానికే టైం సరిపోదు. కాబట్టే మిమ్మల్ని చూసుకోండి అంటున్నాను. నా కన్న బిడ్డ ఏ అచ్చుటా ముచ్చుటా లేకుండా కళ్ల ముందు నిలబడుంటే ఈ పెళ్లి పనులు నెత్తినేసుకుని తిరగడం నా వల్ల కాదులే అన్నయ్య. అలా అంటావేంటమ్మా, నువ్వు ఇంట ఆడపడుచువి. అయినా మీ ఇద్దరినీ మేపుతున్న నేను నీ కూతుర్ని గాలి కొదిలేస్తానా? దాని బాధ్యత నాది. మా మీదే సెటర్ వేసావు కదా బా, ఇప్పుడు చూడు నీకు ఇస్తాను జలక్. పంతులు గారు, అయ్యా, నిశ్చితార్థానికి పీటల మీద ఎవరు కూర్చోవాలంటారు? ఎవరేంటండి, అబ్బాయి కన్న తల్లిదండ్రులే కూర్చుంటారు, అందులో డౌట్ ఏముంది? తండ్రి సైడ్ డౌట్ లేదు, తల్లిగా ఎవరు పీటల మీద కూర్చుంటారనేదే నా డౌటు. ఎవరు కూర్చోవడం ఏంటి? ఆదిగాడిని చిన్నప్పటి నుంచి కన్న తల్లిలా పెంచింది నేనే కాబట్టి నిశ్చితార్థానికి ఆయనతో పాటు నేనే కూర్చుంటాను. ఆహా, నువ్వాయన పక్కన కూర్చుంటే నేనేం చేయాలి? పక్క నిలబడి ఫోటోలు దిగు. అంత కర్మ నాకేం లేదు. ఆదికి కన్న తల్లిని నేను. ఆయన పక్కన కూర్చొని తాంబూలాలు తీసుకోవాల్సింది నేను, పక్క నిలబడి ఫోటోలు తీసుకోవాల్సిందని నువ్వు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనెందుకు పక్కన నిలబడతాని? నేను వాడిని పెంచాను, నేను కన్నాను. వాడు నన్ను అమ్మా అని పిలిచాడే. మన ఇంటి వాచ్మెన్ వైఫ్ ను కూడా వాడు అమ్మానే పిలుస్తాడు. అలాగని వాచ్మెన్ పెళ్ళం వాడికి అమ్మ అయిపోతుందా? నేను లేకుండా తాంబూలాలు ఎలా తీసుకుంటారో నేను చూస్తాను. నేను కూడా చూస్తానే. మీను రేయ్,
ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదారా నీకు? అలా అంటాడు బా. ఇప్పుడు అంటే మనమే ఉన్నాం. రేపు నిశ్చితార్థం రోజుని చుట్టాలో పట్టాలో అందరూ ఉంటారు. వాళ్ళందరి ముందు తాంబూలాలు నేను పుచ్చుకుంటానని సిస్టర్స్ ఇద్దరు కొట్టుకుంటే బాగోదు కదా. అందుకే ముందే క్లారిటీ తీసుకుందామని అలా అన్నాను. వాళ్ళది తప్పు కాదు, నీది తప్పు కాదురా. నీలాంటి యాంటిక్ పీసులన్నింటినీ నా చుట్టూ పెట్టుకున్నా చూసావా, నాది తప్పు. అయ్యా మరి ముహూర్తం? మీరన్న ముహూర్తమే ఖాయించేయండి, నేనేదో ఒకటి చేస్తాను. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. అన్నయ్య గారు, అవునా? ఏంటి వారం రోజులోనా? ఏమ్మా, ఏమైనా ఇబ్బందా? ఇబ్బంది అంటే మరి ఇబ్బందంటే అమ్మో, ఇది చూస్తే ఇంకా ఏం చెప్పలేదు. జాబ్ వస్తే గాని పెళ్లి అనే ప్రస్తావన తీయొద్దు అని చెప్పింది. ఈయన చూస్తే వారం రోజుల్లో నిశ్చితార్థం అంటున్నారే. ఏం చేయాలి? మమ్మీ ఏమి జాబ్ వచ్చిందా? సక్సెస్. అన్నయ్య గారు, ఓకే, మీరైన ముహూర్తానికి నిశ్చితార్థం పెట్టేసుకుందామండి. అలాగే. ఓకే ఓకే, ఓకేనండి, ఉంటాను. ఏంటి మమ్మీ నిశ్చితార్థం అంటున్నావు? నీ పెళ్లి కోసమేనే. వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట. నాకు పెళ్ళేంటి? అదేంటి, జాబ్ వస్తే చేసుకుంటారన్నావు కదా. జాబ్ వచ్చింది కదా. వస్తే అందుకే ఓకే చెప్పాను. ఇప్పుడు నో అని చెప్పు. అదేంటి, ఇంత రిచ్ పార్టీ మళ్ళీ మనకి దొరకపోవచ్చు. నా టాలెంట్ తో జాబ్ కొడతాను, ఆ అబ్బాయిని రెడీ అయిపోమని అన్నావు కదా. అన్నాను, కానీ ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను. కారణం? నాకు ఇంకో అబ్బాయి నచ్చాడు. లవ్ ఇట్ ఫస్ట్ సైట్. నీకు ఫస్ట్ సైటేనే, నాకు ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఇప్పుడు సడన్ గా కాదు అంటే వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి? అది నీ హెడేక్. నేను మాత్రం ఆ అబ్బాయికే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడే చూశాను అంటున్నావు. నీకు నచ్చితే సరిపోతుందా? ఆ అబ్బాయికి నువ్వు నచ్చాలి కదా. నాలో నచ్చని క్వాలిటీ ఏముంది మామ్? ఆయన రేపటి నుంచి ఎటో తనతో కలిసి వర్క్ చేస్తాను కదా. కాస్త అటు ఇటుగా ఉన్నా ఒక్కటే ఎలా చేస్తా. అది కాదే, ఒకసారి నేను ఓకే చేసిన అబ్బాయిని చూడవే. ఫోటో చూస్తే ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని మార్చుకుంటావు. అంత మ్యాన్లీగా ఉంటాడు. నేను లవ్ చేసిన అబ్బాయి మ్యాన్లీనెస్ కి రోల్ మోడల్లా ఉంటాడు. నేను చూసిన అబ్బాయికి చాలా ఆస్తుంది. నేను సెలెక్ట్ చేసుకున్న పార్టీ కూడా సౌండే మమ్మీ. నీకేదో అయ్యిందే. అయినా అబ్బాయి ఫోటో పంపిస్తాను, ఒకసారి చూడు. నేను తర్వాత చూస్తాను మమ్మీ. గుండమ్మా గుండమ్మా. దానికి పెత్తనాలు ఎక్కువ కదా. నా కళ్ళు కప్పి ఎటు పోయింటుంది. అదిగో వచ్చింది మహారాణి. ఏమా, ఎక్కడ పెత్తనాలు వెలుగబెట్టొస్తున్నావు? అది మరి. హే గుండమ్మా, నాకేదో కంపెనీలో జాబ్ రికమెండ్ చేస్తానని చెప్పావు కదా. నేనే నా సొంత టాలెంట్ తో జాబ్ కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను తెలుసా. ఇందాకే తెలిసింది లోకి. దానికి ఇప్పుడు జాబ్ వస్తే నీకప్పుడే ఎలా తెలిసిందే? ఏదో దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావు. అంటే లోకేశ్వరి టాలెంట్ కి ఖచ్చితంగా జాబ్ వస్తుందని ఇందాకే అనుకున్నాను పిన్ని. అగౌరించావులే. చూడు మమ్మీ, ఈ రోజు నుంచి గుండమ్మని ఏమీ అనొద్దు. అంటే అది ఎక్కడికి పోయి తిరిగొచ్చినా కూడా అడగొద్దా? ఏ పని చేయకపోయినా అడగొద్దు. అసలు తనకి ఇంటి పనులే చెప్పొద్దు. ఏంటిదే ఈ మాటలు మాట్లాడుతుందే? లోకియానా? గుండమ్మకి ఇంటి పనులే చెప్పకూడదా? పిన్ని, నాకు పెన్ డ్రైవ్ అవసరం ఉండి బయటికి వెళ్ళొస్తున్నాను పిన్ని. పెన్ డ్రైవా? నీకెందుకు? నేను వేసిన కొన్ని డిజైన్స్ లోకేశ్వరి ల్యాప్టాప్లో స్టోర్ చేశాను. అవి పెన్ డ్రైవ్లోకి ఎక్కించేసుకుంటాను. తనకి ఇబ్బంది ఉండదు కదా. ఏంటి, నువ్వు డిజైన్స్ చేసావా? ఎవ్వరికి చూపించుకో, మొహం మీద ఉమ్మేస్తారు.
మరీ అంత తీసి పారేయక్కర్లేదు మమ్మీ. నా అంత కాకపోయినా బాగానే వేసింది. లోకి నీ ల్యాప్టాప్ ఇస్తే నేను పెన్ డ్రైవ్ లో. ఏం అవసరం లేదు, ఉండని. ఇంకా నీకు కొత్త కొత్త డిజైన్స్ ఏవైనా వేయాలి అనిపిస్తే వేసుకో. నా ల్యాప్టాప్ ని ఫుల్ గా వాడుకో. లోకి నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ ల్యాప్టాప్ ని దాన్ని వాడుకోమంటున్నావేంటి? అదే కదా మమ్మీ, తనలో కూడా టాలెంట్ ఉంది. అది తెలిసిన తర్వాత కూడా గుర్తించకపోతే ఎలా? తన టాలెంట్ ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఇదేదో తేడాగానే ఉందే. ఆ గుండమ్మ, నువ్వు వేసిన డిజైన్స్ లో ఆ యెల్లో కలర్ డ్రెస్ ఒకటి ఉంది చూడు, బాగుంది. కాకపోతే చూడగా చూడగా దాన్ని ఇంకొంచెం మోడిఫై చేయొచ్చేమో అనిపించింది. అయితే చేస్తాను లోకి. అయితే వెళ్ళు. రేపు చేస్తాను. రేపు కాదు, రేపు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి దాన్ని మోడిఫై చేయాలి. ఒకటో రెండో కొత్త డిజైన్స్ కూడా రెడీ చేసి పెట్టు. ఓకే? ఇప్పటికిప్పుడు అంటే ఇంట్లో పనులు అవన్నీ మమ్మీ చూసుకుంటుంది. నువ్వు డిజైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటిలోకి అది డిజైన్స్ చేస్తుందా? నేను పనులు చేయాలా? అది డిజైన్స్ చేస్తే ఆ డిజైన్స్ పట్టుకొని నువ్వు ఆఫీస్లో ప్రెజెంట్ చేయాలి అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? మమ్మీ, నేనెవరిని? లోకేశ్వరిని. నీ కూతురు ఏం చేసినా ఒక లెక్క ఉంటుందని నీకు తెలీదా? డిజైన్స్ చేయడం అనేది ఒక క్రియేటివ్నెస్ మమ్మీ. దానికి ప్లెజెంట్స్ కావాలి. మైండ్ ప్లెజెంట్ గా ఉంటేనే క్రియేటివ్ థాట్స్ వస్తాయి. అంచేత గుండమ్మకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా పనులన్నీ నువ్వే చేసుకో. స్ట్రెస్ ఇవ్వకుండా ఉంటే సరిపోద్దా? గంటకి అరగంటకి జ్యూస్లు కాఫీలు అందించమంటావా? హా, ఇది కూడా మంచి థాట్. అలాగే చెయ్యి. నా కూతురేంటి ఆ గుండమ్మని ఎంకరేజ్ చేయడం ఏంటి? దానికి బదులు నన్ను పనులు చేయమనడం ఏంటి? ఇదేదో లెక్క అంటుంది కానీ ఈ లెక్క వెనక ఏదో మెలుకుందని నా డౌటు. అమ్మయ్య, నేను అనుకున్నట్టుగానే ఆయన లోకికి జాబ్ ఇస్తారు. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. పైగా నాతో చాలా బాగా మాట్లాడుతుంది. నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. గుండమ్మా, ఏంటి తాతయ్య? ఒకసారి నన్ను గిల్లుకో. ఏమైంది తాతయ్య? గిల్లమంటున్నాను కదా, గిల్లేసేయి. సారీ 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 సారీ. అంటే ఇది కలగాదు, నిజమే. దేని గురించి మాట్లాడుతున్నావు? మీ చెల్లెల గురించమ్మా. నిన్ను సపోర్ట్ చేసి మాట్లాడుతుంది కదా, నిన్ను ఎంకరేజ్ చేస్తుంది కదా. నాకు తెలిసి అది నీతో ఏదో అవసరం ఉండి ఇలా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుందమ్మా. పోనీ తాతయ్య, ఎప్పుడు నువ్వు లోకేశ్వరి గురించి ఇలాగే మాట్లాడతావు. మాట్లాడటం ఏంటమ్మా? ఆ తల్లి కూతుళ్ళ క్యారెక్టర్లు ఎలాంటివో నాకు తెలీదా? అవసరం ఉంటే గంధం రాస్తారు, అవసరం తీరిందనుకో కళ్ళలో కారం కొడతారు. అదేం కాదు తాతయ్య, లోకేశ్వరికి నా మీద ఎక్కడో ప్రేమ ఉంది. ఎక్కడా? యుఎస్ నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మకేమో లిప్స్టిక్లు, పెర్ఫ్యూములు, మేకప్ ఇట్లన్నీ తీసుకొచ్చింది. మరి నీకేం తీసుకొచ్చింది? అంటే మర్చిపోయి ఉంటుంది. ఆ బద్దలు ఆడకమ్మా. వాళ్ళు నిన్ను అవమానించడం నాకు తెలుసు, కానీ ఉన్న పళంగా వాళ్ళలో మార్పు వచ్చింది. అదే ఎందుకొచ్చింది? అంటే ఒకవేళ నేను తనకి జాబ్ రికమెండ్ చేశానన్న విషయం గాని లోకేశ్వరికి తెలిసిపోయిందంటావా? ఏంటి, నువ్వు లోకికి జాబ్ రికమెండ్ చేసావా? ఎక్కడా, ఎప్పుడు? అదొక పెద్ద కథ. కథ? ఇదిగో, నాకు చిన్నప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టమమ్మా. ఈ కథల కోసమే గోడ దూకెళ్ళి మరీ కథలు వినేసి వచ్చేవాడిని. ఇదిగో చెప్పవా చెప్పవా? సరే చెప్తాను. అది జరిగింది. ఓహో, నువ్వు ఇష్టపడుతున్న అబ్బాయి దగ్గరే జాబ్ చూసావన్నమాట.
అంటే బావగారి దగ్గర అక్కగారు రికమెండేషన్ చేసి చెల్లెలికి జాబ్ చూపించిందనమాట. అంటే మీరు ఒకటైపోయారు. ఛీ, పో తాతయ్య, అదేం కాదు. అయినా ఎవరితోనో నాలా లావుగా ఉన్న అమ్మాయిని సన్నగా చేస్తానని ఛాలెంజ్ చేశారంట. సో నేను ఆయనకి కోఆపరేట్ చేస్తే లోకికి జాబ్ ఇస్తానన్నారు. అంటే ఇక్కడ ఆయన ఛాలెంజ్ చేసింది నిన్ను సన్నగా అయ్యేలా చేయడానికి కాదు, మరి ఆ వంకతో నిన్ను అస్తమానం కలవచ్చని. అంతేనంటావా? లేకపోతే లోపటమ్మాయి నువ్వు ఒక్కదాని ఉన్నావేంటి? ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివే గుండమ్మా. నీ మనసు నచ్చి నిన్ను ఇష్టపడ్డ అబ్బాయి దొరికాడు. అవును తాతయ్య. పిన్ని లోకేశ్వరికి ఏదో సంబంధం చూసానని చెప్తుంది కదా? అవునమ్మా, చాలా పెద్దింటి సంబంధం. ఆ అబ్బాయి నువ్వు చూసావా? లేదమ్మా. అదేంటి? అదంతేలే, అదో పెద్ద కథ. కథ అంటే నాకు ఇష్టమే. చెప్పు తాతయ్య, చెప్పు. నువ్వు వినకపోవడమే మంచిదమ్మా. ఏంటి తాతయ్య మాట్లాడు. ఆ అబ్బాయి ఫోటో ఏమన్నా చూపించమంటే నాకు చూపించలేదమ్మా. గొప్పింటివాడు, డబ్బున్నవాడు, ఈ 2 ముక్కలే చెప్పింది. మరి లోకేశ్వరి అలా చెప్పింది? అది చూడను కాక చూడనంది. మరి పిన్ని ఏంటి నిశ్చితార్థము పెళ్లి అది ఇది అంటుంది? కూతురు ఎలాగైనా ఓ గొప్పింటి కోడలుగా చేయాలని ఆత్రం. లోకేశ్వరి కూడా నాలా మంచి అబ్బాయి దొరకాలి. తనని ప్రేమించే వాడితోనే పెళ్లి జరిగి తను సుఖంగా సంతోషంగా ఉండాలి. ఆ అబ్బాయి నా చెల్లెల్ని బాగా చూసుకోవాలి. ఎంత బాగా అంటే అమ్మని నాన్న చూసుకున్నట్టు. మీరిద్దరూ అలా మొండి పట్టుదలతో ఉంటే ఎలా? అవును, నేను మొండిదాన్ని. ఏదైనా సూటిగానే మాట్లాడతాను. ఆవిడిగారిలాగా వంకర్లు తిరగడాలు, వంకరగా మాట్లాడాలు నాకు రావు. ఎవరో ఒకరు తగ్గకపోతే ఎలా మీనాక్షి? అంటే ఇప్పటి వరకు నేను చేసిన త్యాగాలు చాలువు అన్నట్టు ఈ త్యాగం కూడా నన్నే చేయమంటావా? ఆవిడ్ని తగ్గమనొచ్చు కదా. అంటే ప్రతిదానికి ముందు నేనుండాలి, శుభకార్యాలకొచ్చేసరికి నేను పక్కన నుంచుంటే ఆవిడ ముందుకొస్తుందా? దాని తర్వాత నేనొచ్చానా, నా తర్వాత అదొచ్చిందా? ముందొస్తే ఏంటంట? ఇదేమన్నా రేషన్ షాప్ దగ్గర క్యూనా? ముందొచ్చిన వాళ్లే ముందు సరుకులు తీసుకోవడానికి. చిన్నప్పటి నుంచి ఆదిని కన్న తల్లిలా పెంచానే. నేను నవమాసాలు మోసి కన్నాను. వాడి ఆలన పాలన, ముద్దు ముచ్చట అన్నీ నేనే చూస్తూ వచ్చానే. వాడు నన్నే అమ్మా అని పిలుస్తాడు. అది నీకు తెలీదా? ఆదిని తనే అన్నీ పెంచింది కదా, ఈసారికి ఏం మాట్లాడుతున్నావు బావా? వాణ్ణి పెంచింది, అన్నీ చూసుకుంది అంటున్నావు. నా త్యాగాలకు విలువలేదా? ఏ ఆడదైనా ఏం కోరుకుంటుంది? తను తల్లి అవ్వాలని, ఆ బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలని. నేనా పిలుపునే తనకి త్యాగం చేశాను బావా, అది గుర్తించరా? మీరెన్నైనా చెప్పండి, ఈ విషయంలో మాత్రం నేను తగ్గేదే లేదు. ఆదిగడి నిశ్చితార్థానికి నేను మీతో పాటే కూర్చుంటాను. తను బాబీగడి పెళ్లి కుదిరినప్పుడు మీ పక్కన కూర్చోమనండి. ఆ ఆఫర్ నాకివ్వడం ఎందుకు? తన్నే తీసుకోమనొచ్చు కదా బావా. నా దగ్గర మాట్లాడుతున్న వాడివి అక్కడ మాట్లాడలేవా? విన్నావు కదా కామాక్షి, తను వినిపించుకోవడం లేదు. నేను వినిపించుకుంటాననుకుంటున్నారా? అది మొండైతే నేను జగమొండిని. ఎవరు ఏమనుకున్నా సరే ఆదిగడి నిశ్చయ తాంబూలాలు నేనే అందుకుంటాను. నేనే అందుకుంటాను, ఇది ఫైనల్. మీరిద్దరూ ఇలా కొట్టుకు చేస్తుంటే సమస్య ఎలా తీరుతుంది? అది మీరే ఆలోచించుకోవాలి. సరేనే, ఇద్దరితో పెట్టుకుంటే చేయలేను గాని మీ ఇద్దరినీ పక్కన పెట్టేసి 3వ పెళ్లి చేసుకొని తనతో నిశ్చయితాంబూలాల్లో కూర్చుంటాను, సరేనా? పిల్లనిచ్చే వాళ్ళుంటే ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటావు. చేసుకున్నాను కాబట్టే ఇదిగో ఇలా తల బాదుకుంటున్నాను. ఇప్పుడేమంటావు మీనాక్షి, నువ్వు తగ్గవా? సమస్య లేదు. తగ్గేదే లేదు.
నాన్న అలా ఉన్నారేంటి? తలపోటు మళ్ళీ మొదలైంది. ఏమైంది నాన్న? ఒకరు నో అంటున్నారు, ఇంకొకరు నాది సేమ్ డైలాగ్ అంటున్నారు. ఎవరూ తగ్గడానికి ఒప్పుకోవడం లేదురా. నిశ్చయితాంబూలాలు నేను తీసుకుంటానంటే నేను తీసుకుంటానని మొండి పట్టు కూర్చున్నారా. టైం చూస్తే వారం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. పోనీ ఇద్దరిని కూర్చోమంటే? చూసేవాళ్లకు బాగుండదురా. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ అనుకుంటారు. ఇప్పుడు నువ్వు అదే కదా. రేయ్, సెటైర్ లేయడం కాదు, సొల్యూషన్ చెప్పండిరా. నాన్న, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు, కొన్ని సమస్యలకి పరిష్కారాలు కాలమే చెప్పాలి నాన్న. థ్యాంక్స్ నాన్న, గొప్ప కొటేషన్ చెప్పావు. డైరీలో రాసుకుంటానే. రేయ్, నిశ్చితార్థం నీదేరా. నువ్వు ఇలా కొటేషన్స్ చెప్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అప్పుడు జరిగేది నిశ్చితార్థం కాదు, గొడవ జరుగుతుందిరా. భర్తగా నువ్వే వాళ్ళని కన్విన్స్ చేయలేనప్పుడు పిల్లలు మేమేం చేయగలం నాన్న? ఏ ఆడదైనా భర్తకి ఇంపార్టెన్స్ ఇచ్చేది పిల్లలు పుట్టే వరకేరా. పిల్లలు పుట్టి అమ్మ అని పిలిచాక ఇక మొగుడనేవాడు కూరలో కరివేపాకేరా.